క్రిస్ గేల్ కొట్టిన ఒక్క సిక్సర్ వల్ల వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిందంటే నమ్మగలరా? 2006 మార్చిలో న్యూజిలాండ్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. రెండో ఇన్నింగ్స్లో 291 పరుగుల టార్గెట్ చేసుకు దిగిన వెస్టిండీస్కు అదిరిపోయే స్టార్ట్ దొరికింది. టీమ్ స్కోర్ 94 పరుగుల దగ్గరున్నప్పుడు గేల్ డానియల్ విటోరీ వేసిన బాల్కి భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బాల్ స్టేడియం బయటికెళ్లి కనిపించకుండా పోయింది. అప్పటికే ఆ బాల్ 50 ఓవర్లు పాతది. అలాంటి పాత బాల్ అందుబాటులో లేకపోవడంతో ఎంపైర్లు కొత్త బాల్ తీసుకుని కాంక్రీట్ పై రుద్ది పాత బాల్లా మార్చారు. కానీ బాల్ ఒకవైపు ఎక్కువగా రఫ్ అయింది. దీంతో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లకు విపరీతమైన రివర్స్ స్వింగ్ దొరికింది. అయినా వెస్టిండీస్ ఓపెనర్లు పోరాడుతూ స్కోర్ను వికెట్ నష్టపోకుండా 148 పరుగుల వరకు తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాతే అసలు విధ్వంసం మొదలైంది. రివర్స్ స్వింగ్తో షేన్ బాండ్ చెలరేగిపోయాడు. 5 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. 148 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని వెస్టిండీస్ చివరికి 263 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ 27 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.